ప్రకృతిలో అన్నిటికంటే పవిత్రమైనది వృక్షం. చెట్టు అనేదే లేకపోతే మనుషులకే కాదు, సమస్త ప్రాణికోటికి ఏం చెయ్యాలో తోచదు. అందుకే ఈ చెట్లను కాపాడితే ప్రకృతిని కాపాడినట్టే అంటుంటారు. మనుషుల ఆరోగ్యం కోసం ప్రాచీన ఋషులు ఆయుర్వేదాన్ని రచించి ఆ జ్ఞాన సంపదను మనకు అందించినట్టు మొక్కల కోసం, చెట్ల కోసం కూడా ఒక ఆయుర్వేదాన్ని మనకు అందించారు. అదే వృక్షాయుర్వేదం. వృక్షాయుర్వేదంలో చెట్లకు వచ్చే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి స్పష్టంగా రాయబడింది. అందులో చెట్టు యొక్క సమస్యలకు కూడా కారణంగా చెట్టుకు ప్రత్యేక వాత, పిత్త, కఫాలు ఉంటాయని రాయబడింది. అందులో వృక్షం విశిష్టత గురించి ఏం చెప్పారంటే 10 బావులు ఒక నీటి కాలువతో సమానమట. అటువంటి 10 కాలువలు ఒక పెద్ద చెరువుతో సమానమట. అటువంటి 10 పెద్ద చెరువులు సొంత కుమారుడితో సమానమట. అటువంటి 10 మంది సొంత కుమారులు ఒక్క వృక్షంతో సమానమట. ఈ మాట ఆ వృక్షాయుర్వేదంలో రాయబడింది.